నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష నేతలంతా కూడా ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలంటూ కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సో ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ఇతర ఇక గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఆఫీసు వద్ద కూడా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. సో ఇక గతంలో ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో ఇప్పుడున్నటువంటి మంత్రులు కూడా గత అసెంబ్లీ ఎన్నికల వేళ ఖచ్చితంగా అధికారంలోకి రాగానే ఇక ఎల్ఆర్ఎస్ను ఉచితం చేస్తాం, ఖచ్చితంగా రెగ్యులైజ్ చేస్తామన్నటువంటి రీతిలో అప్పుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు అమలు కాని హామీలు ఇచ్చి ప్రభుత్వము ఇక పేద మధ్యతరగతి ప్రజల మీద భారం మోపే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇటు తలసాని శ్రీనివాస్ కావచ్చు, ఇక అదేవిధంగా మంత్రి కేటీఆర్, ఇక ముఖ్య నేతలంతా కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? పసుపు నీళ్ళు తల్లిరు, అంతా ముగ్గులు వేస్తున్నారు. సో ఎందుకు కారణం ఏంటి? చూస్తూ ఉన్నారు. 10 ఏళ్ల నుంచి భ్రష్టు పట్టించారు ప్రతి సంస్థను కూడా. అదేవిధంగా ఈరోజు ఒక మంచి దృష్టితోటి ప్రజాపాలన మంచిగా ఉండాలని ఎన్నో ఏళ్ల నుంచి అమలుకు నోచుకొని దీన్ని సగంలో ఇంప్లిమెంట్ చేసి వదిలేసిన దాన్ని ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతుంది. ఎల్ఆర్ఎస్కి ఒక రూపకల్పన చేయాలన్న ఉద్దేశంతో సలహాల సూచనలతోటి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో అన్నీ కూడా పారదర్శకంగా ఉంటుందని క్లియర్ కట్గా చెప్తూ తీసుకొస్తున్న విధానం చూసి ప్రజల్లో మంచి స్పందన వస్తుందని, మనల్ని ఎక్కడ మర్చిపోతారని నిన్నటికి మొన్న చూశారు. జలగలగా పట్టి పీడిస్తున్న జిహెచ్ఎంసీ అధికారులను ఎంతోమందిని ట్రాన్స్ఫర్ చేయడము, అదేవిధంగా ఎన్నో రిఫార్మ్స్ తీసుకొస్తూ ప్రజలలో ఈ ప్రాజెక్ట్స్లో అవుతున్న అవినీతి అవన్నీ కూడా ప్రజలకు ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తుంటే వాళ్ళ ఉనికికే ప్రమాదం అన్నట్టు ఉన్నట్టుండి ఇప్పుడు ఏవో ధర్నాలు చేయాలని వాళ్ళు ఈ కార్యక్రమాలు చేయబడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాము, మీరు చేసింది డిమాండ్ చేయండి, మీరు చెయ్యండి ఎలా డిమాండ్ చేస్తారని మేము అడుగుతూ ఉన్నాము. అంటే అప్పుడు కళ్ళు మూసుకున్నారా, ఇప్పుడు కళ్ళు మూసుకున్నట్టు చేయాలనుకుంటున్నారా? మీరు ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ప్రజాపాలనలో అందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా జరుగుతుంది. మళ్ళీ ఏ విధంగా ఎవరికి ఎలా ఉంటుందో డెఫినెట్గా ఒక రూపకల్పంతో మంచిగా ఎల్ఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు అందరూ కూడా సుభిక్షమైన పాలన అందిస్తారని మేము నమ్ముతా ఉన్నాం. రాజకీయంగా మనం దీన్ని చూస్తారా? పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఈ నేపథ్యంలోనే ఇటువంటి నిరసనకు తెరలేపింది అనుకోవచ్చా? చూస్తూ ఉన్నారు. పాపం బీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటే కూడా ఎమ్మెల్యేలు కరువుగా ఉన్నారు. ప్రజలు కరువు వదిలేసేయండి, ఎమ్మెల్యేలు కూడా కరువు అవుతూ ఉన్నారు. అంటే వాళ్ళకు ఒక అభద్రతా భావం నెలకొల్పింది ప్రజల్లో. మేము ఉండలేకపోతున్నాం, మేము చేయలేకపోతున్నాం, ఈ 10 ఏళ్ల పాపం మోయలేకపోతున్నామని వాళ్ళు అటు ఇటు దిక్కులు చూస్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాము. దాన్ని కవర్ చేయడానికే ఈరోజు వాళ్ళలో ఒక ధైర్యం నింపడానికో లేకపోతే వాళ్ళని కట్టి పెట్టడానికో ఈ ధర్నాల కార్యక్రమం చేపట్టారు. కానీ ఇది అట్టర్ ఫెయిలియర్ ప్రజలకు అర్థమవుతూ ఉన్నది. నిన్నటికి మొన్న జిహెచ్ఎంసీలో తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఎందుకు కాదు, ఈవెన్ ప్రాజెక్ట్స్ మీద జరుగుతున్న అవినీతి అన్నీ కూడా ప్రజలకు ఎట్లయితే అసెంబ్లీలో కళ్ళకు కట్టినట్టు చూపించారో ప్రతి ఒక్కటి కూడా ఇన్ని 10 ఏళ్లలో జరుగుతున్న ఈ దోపిడీకి కూడా ప్రజలకు తీసుకొని వెళ్తారు. వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా భయపడుతూ ప్రజల మధ్యలో ముఖం లేక చెల్లలేక 10 ఏళ్ళు మీరు చేయలేని పని వీళ్ళు 3 నెలల్లో చేస్తున్నారని ప్రశ్నిస్తున్న దాన్ని తట్టుకోలేక ఈ ధర్నాలు అవి చేస్తున్నారు. కానీ వాళ్ళకి చిత్తశుద్ధి ఏమాత్రం లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఎప్పుడు కూడా వాళ్ళు బాగుపడాలని ఎట్లా కొల్లగొట్టుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఇప్పుడన్నా మేల్కొండి, ప్రతిపక్షంలో అన్నా మీరు ప్రజలకు సేవ చేయండి అని మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఇక 3 ఏళ్ల పాటు మీరు ఏం చేశారు, ఎందుకు రెగ్యులరైజ్ చేయలేరంటూ కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పేద మధ్య తరగతికి సంబంధించినటువంటి కుటుంబాలపైన ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయకపోతే భారీ భారం పడేటువంటి అవకాశం ఉందంటూ ప్రతిపక్ష నేతలు అయితే పెద్ద ఎత్తున ధర్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి ఎల్ఆర్ఎస్ మీద ఎటువంటి క్లారిటీ ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.